బీజేపీ నేత మాధవీలతపై తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ మహిళా నేతలు. న్యూ ఇయర్ సందర్భంగా జేసీ నిర్వహించిన పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాడిపత్రి చరిత్ర తెలియకుండా గంజాయి అడ్డా అంటూ మాట్లాడటం సరికాదన్నారు టీడీపీ మహిళా నేతలు. మాధవీలత వ్యాఖ్యలు తాడిపత్రి ప్రజల్ని కించపరిచేలా ఉన్నాయని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఓన్లీ లేడీస్ పార్టీ మంటలు రేపుతోంది. 31st నైట్ ఓన్లీ లేడీస్ పార్టీపై వీహెచ్పీ, బీజేపీ, జేసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలని జేసీ మంట గలుపుతున్నారని బీజేపీ, వీహెచ్పీ విమర్శిస్తుంటే జేసీ కౌంటర్ అటాక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని కాకరేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి తాడిపత్రిలో పార్టీ ఏర్పాటు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కేవలం మహిళల్ని మాత్రమే ఆహ్వానించారు. దీనిపై విమర్శలు రేగాయి. ఈ సెలబ్రేషన్స్ ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ జేసీ టీం ఫైర్ అయింది. అలాగే బీజేపీ మహిళా నేత యామిని కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఓన్లీ లేడీస్ ఈవెంట్ల పేరుతో జేసీ తెలుగు సంప్రదాయాలు మంట గలుపుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత యామిని. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. మరో బీజేపీ నేత మాధవీలత కూడా జేసీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. న్యూ ఇయర్ సందర్భంగా జేసీ పార్క్ లో జరిగిన ఈవెంట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. ఓన్లీ లేడీస్ తో జరిపిన ఈ పార్టీకి సంబంధించి బీజేపీ నేత మాధవీలత, ఇంకో పక్క యామిని ఇరువురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ లేడీస్ తో అర్ధరాత్రి పార్టీలేంటి అంటూ, వారికి ఎవరు రక్షణ కల్పిస్తారు అంటూ మాధవీలత ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇంకో పక్క ఇది మన సంస్కృతి సంప్రదాయం కాదు అంటూ యామిని బీజేపీ నేత కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఓన్లీ లేడీస్ పార్టీ ఇప్పుడు మంటలు రేపుతోంది. 31 నైట్ ఓన్లీ లేడీస్తో జేసీ పార్క్లో జరిగిన ఈవెంట్కి సంబంధించి మాధవీలత ఒక పక్క, మరోపక్క యామిని ఇరువురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారి వర్షన్ని వినిపించారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి, డిసెంబర్ 31 రాత్రి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత ఆధ్వర్యంలో మహిళలకు సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది తప్పు, ఇలాంటి సెలబ్రేషన్స్ మహిళల కోసం బీజేపీ నటి కూడా సోషల్ మీడియాలో